జాబ్ కోసం ట్రై చేస్తున్నావా? అయితే స్కిల్స్ నేర్చుకో. ఒక మంచి జాబ్ కావాలి, ఒక మంచి జాబ్ని క్రాక్ చేయాలనుకుంటున్నావా? అయితే స్కిల్స్ నేర్చుకో. ఒక లోకల్ కాలేజ్లో చదువుతూ కూడా హై ప్యాకేజ్ జాబ్ని క్రాక్ చేయాలనుకుంటున్నావా? అయితే స్కిల్స్ నేర్చుకో. సొంతంగా ఫ్రీలాన్స్ చేస్తూ మనీ సంపాదించుకోవాలనుకుంటున్నావా? అయితే స్కిల్స్ నేర్చుకో. అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేసి మనీ సంపాదించాలనుకుంటున్నావా? అయితే స్కిల్స్ నేర్చుకో. అరే ఏంట్రా ఇది అనే ఫీలింగ్ వచ్చింది కదా. ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఈ స్కిల్స్ నేర్చుకోండి, స్కిల్స్ నేర్చుకోండి, అసలు ఏంటి స్కిల్స్ అనేది మీకు డౌట్ ఉంది కదా. సో నేనున్నాను కదా, సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో జనరల్గా ఈ స్కిల్స్ అనే వర్డ్ని పక్కన పెట్టేస్తే డెఫినెట్గా మన లైఫ్లో ఒక సిచ్యువేషన్లో కానీ ఎప్పుడైనా కానీ ఒకరిని చూసినప్పుడు కానీ లేదంటే మనల్ని మనం చూసుకున్నప్పుడు కూడా ఒక తోపు ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఒక ఆపోజిట్ వ్యక్తిని చూసినప్పుడు అరే వాడు ఏం ఆడుతున్నాడు, తోపు ఆడుతున్నాడు, ఏమైనా స్పోర్ట్ ఆడేటప్పుడు లేదంటే ఒక తోపు ఫీలింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉంటుంది అనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్కిల్స్ అనమాట. సో ఆ స్కిల్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక రికగ్నైజేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో నేను దాని గురించి ఇంకా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి స్కిల్స్ అనేటివి జనరల్గా బై బర్త్ అనేటివి కొన్ని స్కిల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కొన్ని స్కిల్స్ అనేది మనం స్పెసిఫిక్గా డిసైడ్ చేసుకొని నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి అనమాట. సో నీకు బై బర్త్ వచ్చే స్కిల్స్ అనే గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఇప్పుడు మన క్లాస్లో డెఫినెట్గా మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వాడికి ఒక పిక్చర్ ఇచ్చి డ్రా చేయాలంటే చాలా సింపుల్గా డ్రా చేస్తాడు. వాడు ఇంతకుముందు దాన్ని ప్రాక్టీస్ చేసింది ఏముండదు, వాడికి బై బర్త్ వచ్చి ఉంటుంది అనమాట స్కిల్. వాడు ఎంత సింపుల్గా గీస్తాడంటే అంత సింపుల్గా గీస్తాడు. అదే మనం గీరా అంటే అసలుకి మన వల్ల కాదనమాట. అది బై బర్త్ వచ్చే స్కిల్ అనమాట. సో దాన్ని పక్కన పెట్టేస్తే సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను అంటే ఒక బీటెక్ స్టూడెంట్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ కోసం కావాలంటే తను ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. సో జనరల్గా ఫస్ట్ నువ్వు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే ఒక బీటెక్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్కి రాగానే సో తన్ని ఒక ఫ్రెషర్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో ఫస్ట్ నువ్వు డిసైడ్ అవ్వాలి అసలు నువ్వు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నావు. నువ్వు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటే సో సాఫ్ట్వేర్ రిలేటెడ్లో ఉన్న స్కిల్స్ నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకోవాలంటే కాదు, నువ్వు ఫ్రెషర్ కేటగిరీ కింద వస్తావు కాబట్టి సో ఫ్రెషర్కి ఏ స్కిల్స్ అనేవి అవసరము అనేది తెలుసుకొని వాటిని నేర్చుకోవాలన్నమాట. సో సెకండ్ క్వశ్చన్ ఏమొస్తుందంటే నువ్వు జాబ్ అనేది డిఫరెంట్ ప్యాకేజెస్తో ఉంటాయి అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సో ఫ్రెషర్స్కి ఒక పెద్ద కంపెనీలో కూడా సో బేసిక్ ప్యాకేజ్ వచ్చేసి 3.5 నుంచి 4 lakhs ఈ మధ్యలో ఉంటుంది అనమాట. అది బేసిక్ ప్యాకేజ్. అలాగే 10 lakhs ప్లస్ స్టార్టింగ్ ఇచ్చే కంపెనీస్ ఉంటాయి. అలాగే 20 lakhs 30 lakhs ఇచ్చే కంపెనీస్ కూడా ఉంటాయి అనమాట. కాబట్టి నువ్వు డిసైడ్ అవ్వాలా నీ టార్గెట్ ఏంది, 30 lakhs 20 lakhs 3 lakhs. సో బేస్డ్ అప్ ఆన్ దట్ నువ్వు స్కిల్స్ నేర్చుకోవాలన్నమాట. సో అసలు ఎలా తెలుసుకోవాలి ఇవి ఏంటంటే సో ప్రతి ఒక్కటి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంది. ఆల్రెడీ అటువంటి జాబ్స్ని క్రాక్ చేసి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ అసలు ఎలా మేము సాధించాము ఆ జాబ్ని అనేది చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన చాలా వీడియోస్ అనేవి యూట్యూబ్లో ఉన్నాయి. సో ఆ పేషెన్స్గా మీరు ఆ వీడియోస్ చూడడము, వాళ్ళు ఏదైతే ప్రాసెస్ ఫాలో అయ్యారో సో దానికి మీ యొక్క షెడ్యూల్కి అనుగుణంగా సో మీకు ఏదైతే సెట్ అవుతుందో దానికి అనుగుణంగా మీ ఇంట్రెస్ట్ ఏదైతే సెట్ అవుతుందో అవన్నీ మీరు గ్యాదర్ చేసుకొని మీరు ఫాలో అవ్వాలన్నమాట ఈ 4 yearsలో. సో ఇవైతే ఇలా అయితేనే మీరు ఈ స్కిల్స్ అనేటివి నేర్చుకోగలరు. సో మేజర్గా 2 skills ఉంటాయండి. సో మేజర్గా చెప్పాలంటే ఫస్ట్ వచ్చి టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ టెక్నికల్ స్కిల్స్లో ఏంటంటే సో మీరు స్పెసిఫిక్గా ఒక స్కిల్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 to 4 lakhs ఏదైతే జాబ్ ఉందన్నారో సో ఇది చాలా తక్కువ ప్యాకేజ్ కాబట్టి దీనికి సో మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయరు మీ నుంచి. సో జనరల్గా ఒక కోడింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే సి కానీ జావాగా పైథాన్ C++ ఏదైతే మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేస్తారో సో దాని తగ్గ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో అప్పుడు మీకు ఆ 3 to 4 lakhs జాబ్ అనేది వచ్చేందుకు పాసిబిలిటీ ఉంటుంది. ఈ 10 lakhs ప్లస్ 20 lakhsకి వీటికి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానివ్వండి, డేటా స్ట్రక్చర్స్ ఆల్గారిథమ్స్ అనమాట మెయిన్. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అయితే ఈ డేటా స్ట్రక్చర్స్ ఆల్గారిథమ్స్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయి ఇవి మేజర్గా చెక్ చేస్తారనమాట. ఇటువంటివి మీరు నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇవే స్కిల్స్ అంటే అంతకుమించి ఏం లేదు. సో మీరు ఫ్రెషర్గా ఏవైతే బయట కంపెనీస్ చూస్తున్నాయో ఆ స్కిల్స్ అనేటివి మీరు నేర్చుకోవాలి. మీరు యూట్యూబ్లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది, మ్యాక్సిమం చూడండి. మీరు పెట్టాల్సింది ఇంట్రెస్ట్ ప్లస్ మీ టైం పెట్టి మీరు నేర్చుకోవడం, అర్థం అంటే మళ్ళీ రిపీట్గా చూడడం. సో అర్థమైంది ప్రాక్టీస్ చేయడం. ఏమైనా మీకు మధ్యలో ఏమైనా స్ట్రక్ అయితే మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడిగి సో దాన్ని ట్రబుల్ షూట్ చేయడము, ముందుకెళ్ళడం, ఇది మెయిన్గా. సో ఇవన్నీ స్కిల్స్ అంతకుమించి ఏం లేదు. సో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు చాలా అంటే చాలా వీడియోస్ వస్తాయి. ఆల్రెడీ జాబ్స్ని ఎవరైతే క్రాక్ చేస్తుంటారో వాళ్ళే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళే కొన్ని కోర్సెస్ అనేవి క్రియేట్ చేసి సెల్ కూడా చేస్తున్నమాట చాలా తక్కువ కాస్ట్లో. సో మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూసి తీసుకోండి అనమాట. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏమొస్తాయంటే బేసిక్
ఇంగ్లీష్ అనమాట. ఏంది బ్రో నువ్వు ఎలా చెప్తున్నావు అంటే సింపుల్ అండి. సో చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటని అనుకుంటారు, అదేముండదు. సో నీ ఏదైతే టెక్నికల్ స్కిల్స్ నీకు ఇంతకుముందు ఏదైతే నేర్చుకుంటామో డెఫినెట్గా మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు సో మనకి మేనేజర్స్ ఉంటారు, మన క్లయింట్స్ ఉంటారు, మన కొలీగ్స్ ఉంటారు, వాళ్ళందరికీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు నువ్వు నేను తెలుగు అబ్బాయి కాబట్టి మనం తెలుగులో మాట్లాడుకుంటాం, బట్ మన ప్రపంచం మొత్తం నడిచేది ఒక మీడియం ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ మధ్యలో నడుస్తుంటుంది. కాబట్టి ఈ ఇంగ్లీష్ అనేది నీకు మాట్లాడడం రావాలి. ఎంతవరకు రావాలంటే సో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని ప్రాపర్గా అవతల వ్యక్తికి కన్వే చేయగలగాలి, తను అర్థం చేసుకునేటట్లు నువ్వు చెప్పగలగాలి. అలాగే తను ఏదైతే రిటర్న్లో చెప్తాడో దాన్ని నువ్వు అర్థం చేసుకొని తనకి రిప్లై చేయగలగాలి. సో సింపుల్గా చెప్పాలంటే కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలన్నమాట. సో అది సింపుల్ ఇంగ్లీషా లేకుంటే వెరీ స్టైల్ ఇంగ్లీషా అనేది మ్యాటర్ కాదు. సో నువ్వు చెప్పేది తను అర్థం చేసుకోగలగాలి, ఆపోజిట్ పర్సన్ చెప్పేది నువ్వు అర్థం చేసుకొని తనకి రిప్లై ఇవ్వగలగాలి. దిస్ ఈజ్ ఎనఫ్ అనమాట. సో ఇంతుంటే చాలు. ప్లస్ దీనికన్నా యాడ్ అండ్ అడ్వాంటేజెస్ నువ్వు స్టైలిష్గా ప్రొనౌన్స్ చేయడము, లేకుంటే యాన్సెంట్ యూజ్ చేయడము, లేదంటే మంచి వొకాబులరీ యూజ్ చేయడం, ఇవన్నీ యాడ్ అండ్ అడ్వాంటేజెస్ తప్ప డెఫినెట్గా ఈ అన్ని స్కిల్స్ ఉంటే నీకు జాబ్ వస్తుంది అనేది లేదు. నీకు బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేటివి ఉండి నువ్వు మంచిగా టెక్నికల్ స్కిల్స్ అనేవి నీకు దగ్గర ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఇవే అండి, ఇంతకుమించి ఏం లేదు. మీ స్కిల్స్ అంటే ఏవేవి అనుకోవద్దు. సో ఇవి నేను చెప్పేది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటే, లేదు మీరు మీకు చాలామందికి వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో మీరు వీడియో ఎడిటింగ్ రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకోవాలన్నమాట. ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, ఏవైతే మంచి టూల్స్ సాఫ్ట్వేర్స్ ఉంటాయో అవన్నీ నేర్చుకొని వాటిని మీరు స్టార్ట్ చేయాలి డిజైన్ చేయడం అనమాట. నెక్స్ట్ మీరు చాలా క్లయింట్స్ దగ్గరికి లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ తీసుకొని వాళ్ళకి మీరేంటంటే వర్క్ చేసి నెక్స్ట్ మీ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా డిపెండ్స్ అనమాట. మీ టార్గెట్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, దాన్ని బట్టి మీ స్కిల్స్ అనేవి డిఫరెంట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా ఇదే గైస్, ఇంతకు మించి ఏం లేదు స్కిల్స్. బట్ ఇక్కడ ఓన్లీ ఏంటంటే మ్యాటరు నేను ఏదైతే ఒక 3 minutes 4 minutes వీడియో చెప్పాను అంత ఈజీ అయితే ఉండదు. సో ఇట్స్ టేక్ వెరీ లాంగ్ టైం. కన్సిస్టెన్సీగా చాలా ఫోకస్గా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే నీకు ఆ ఒక విలువ అనేది వన్స్ నువ్వు ఆ జాబ్ క్రాకింగ్ చేసిన తర్వాత సో ఈ కష్టం అంతా మర్చిపోతావు అనమాట. సో ఇది నేను చెప్పదలుచుకున్న స్కిల్స్ గురించి లెసన్ అనమాట ఆ వీడియో. సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. డెఫినెట్గా మన ఇన్స్టా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాము. ఈ వీడియోకి ఇంతే. బాయ్ టాటా.